కూటమి అనేది 164 సీట్లతో వన్ సైడ్ గా లెక్కొచ్చింది. జగన్ అంత దారుణంగా ఎందుకు ఓడిపోయారంటారు? జగన్ అంత దారుణంగా ఓడిపోయాడంటే అతను అభివృద్ధి ఏమీ చేయలేదు. అభివృద్ధి లేదు. మందేమో 60 రూపాయలు క్వార్టర్ మందు ఉండేది, దాన్ని ఏమో 130 రూపాయలు అమ్ముతున్నాడు. తాగే బాబులందరికీ అది చాలా బాధాకరంగా అయింది. 230 రూపాయలు 130 రూపాయలు అమ్మితే రేట్ ఎక్కువగా ఉంది. అంటే కేవలం మందు వల్లే జగన్ ఓడిపోయారంటారా? ఇంకేమైనా ఉన్నాయా రాష్ట్ర వ్యాప్తంగా? అంతే కాదు, ప్రతి మంత్రుల ప్రవర్తన కూడా ఎవరిది బాగలేదు. మంత్రులందరూ వాళ్ళకి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కలిసి ఈ చంద్రబాబు నాయుడు తిడతమే తప్ప వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి గురించి అసలు ఏం మాట్లాడడం లేదు. ఈ 5 ఏళ్ల పాలన ఎలా అనిపించింది? ఈ 5 ఏళ్ల పాలన చాలా మందికి కష్టంగానే ఉంది. ఆయన ఒక ఈ నవరత్నాల మీద ఆధారపడ్డాడు కానీ జగన్ ఎవరికి అభివృద్ధి లేదు. 3 రాజధానులు అన్నాడు, ఎక్కడో ఒక రాజధాని కట్టలేదు. పోలవరం కడతానన్నారా? పోలవరం కడతానన్నారు, అది కూడా అవ్వలేదు. ఆయన తనలో యువతకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఉద్యోగాలు అన్నాడు, ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు అసలు తీయలేదు. మొత్తం రైతులకు కూడా మనం ఇక్కడ పండించుకుంటున్నాం వడ్లు, మన వడ్లేమో మనకి ఇక్కడ మనం ఇల్లుకి మానేసి మనం ఎక్కడికో పట్టుకెళ్తున్నాడు. ఆన్లైన్ సిస్టమ్ పెట్టారన్నారు, అదేనా? ఆన్లైన్ సిస్టమ్. మరి దాని వల్ల ఏంటి ఇబ్బంది ఏంటి? దాని వల్ల మాకు కిరాయిలు చాలా ఎక్కువ అవుతున్నాయి. టాటర్కి కిరాయి బాగా, మనం 150 సార్లు వేసినా 3000 కిరాయి అడుగుతున్నాడు. 50 సార్లు వేసినా 3000 కిరాయి ఇవ్వాల్సి వస్తుంది. అంటే జగన్ వల్ల అందరూ బాధపడే వాళ్ళు తప్పితే మేలు పనులు ఎవరు లేరంటారా? సంతోషపడేవారు ఎవరు లేరు. 10 మంది ఎక్కడ ఉంటారు తప్ప ఎవరు, అందరికీ కష్టమే. మరి అకౌంట్ లో డబ్బులు వేసాం అవి ఇవ్వని అన్నాడు, మరి ఏమైంది ఆ డబ్బు అంతా? మరి నా డబ్బులు అమ్మతాతలకి అక్క చెల్లెమ్మల అందరికి డబ్బులు వేసాను అన్నాడు ఆయన. మరి ఆ డబ్బులన్నీ తినేసి జగన్ మోసం చేశారంటారు వీళ్ళందరూ. మోసం చేశారంటే మరి జగన్ అక్క సవాళ్ళకి వేసాడు. పెన్షన్లో ఎప్పుడు ముందుగా నుంచి ఇస్తున్నారు కదా, ఇప్పటి నుంచో ఫస్ట్ నుంచి ఉన్నాయి. తెలుగుదేశంలో 2000 ఇచ్చేవారు, ఈయన వచ్చి 250 కాడికి అలాగా సంవత్సరం పెంచుకొచ్చాడు. 3000 4 సంవత్సరాలు పూర్తయ్యాక 5 సంవత్సరాలు 3000 ఇచ్చాడు లాస్ట్ లో. ఇప్పుడు అభివృద్ధి పరంగా ఎంత చేశాడు, లేకపోతే సంక్షేమ పథకాలు ఎంత వరకు మంచిది అంటారు? మీరైతే ఏది బెటర్ అంటారు? అభివృద్ధి అసలు చేయలేదు. ఇప్పుడు మన పిల్లలు చదువుకుంటున్నారు, అందరినీ చదువుకోండి అంటున్నాడు, చదివేస్తున్నాడు. చదువుకునే పిల్లలకి ఎక్కడైనా ఒక కంపెనీ పెట్టాడా? ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశాడా? 4 కంపెనీలు తీసుకురాలేదు. మన చదువుకునే పిల్లలందరూ వలస వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? తెలంగాణ, చెన్నై, బెంగళూరు, ఎక్కడికి బయటకు వెళ్ళిపోవడమే కానీ ఎవరికి ఇక్కడ జాబ్ లేదు. ఒక్క కంపెనీ కూడా ఇక్కడ లేదంటారా? 5 ఏళ్ళలో కూడా ఒక్క కంపెనీ కూడా ఎక్కడ పెట్టలేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ఓడిపోయాడు కదా, మరి ఏంటి ఇప్పుడు అసలు ఇంకెప్పుడు కూడా రాజకీయాల్లోకి రానంత దారుణంగా ఓడిపోయాడు. ఒకప్పుడు 150లో పెట్టిన ఫ్యాన్ ఈ రోజు 11లో పెట్టారు. ఏంటంటారు ఇంత దారుణంగా ఓడిపోవడం కారణం ఏంటంటారు? మీరైతే ఏమనుకుంటున్నారు? జగన్ గారు చేసింది ప్రతి ఎమ్మెల్యే కూడా ఏమీ చేయలేదు. అంతా జగన్ నవరత్నాల మీద నడిచింది. మనం ప్రతి ఇంటికి వెళ్ళి మనం 4 లక్షలు ఇచ్చాము, ఇంటికి 5 లక్షలు ఇచ్చాము, అదే చెప్పండి అన్నాడు కానీ వేరే ఏ ఎమ్మెల్యే కూడా ఏ అభివృద్ధి చేయలేదు, ఏ పని చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేకి కూడా విలువ లేదు. 5000 తీసుకునే వారంటీకి విలువ ఉంది కానీ 10-20 కోట్లు ఎట్టి గెలిచిన ఎమ్మెల్యేకి విలువ ఇవ్వలేదు. ఇప్పుడు 5 ఏళ్లలో చూసుకుంటే ఎమ్మెల్యేలు బూతులు తిట్టడానికి, మంత్రులు బూతులు తిట్టడానికి తప్పితే శాఖల మీద అభివృద్ధి పరంగా కానీ, లేకపోతే ఏదో కట్టాము, లేకపోతే ఏదో రోడ్లు వేసాము, లేకపోతే ఏదైనా మంచి చేసామని ఎక్కడ చెప్పినట్లేదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ తిట్టడం, తర్వాత చంద్రబాబు నాయుడు తిట్టడం తప్పితే దేనికైనా ఉపయోగపడ్డారంటారా? దేనికి ఉపయోగపడలేదు. ఏ మంత్రి కూడా, ముఖ్యమంత్రి కూడా ఎక్కడో ప్రెస్ మీట్ ఎట్టలేదు, ప్రజలతో ఏది చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టడము, ఈ జగన్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని తిట్టడము, ఈ రోజా గొడవలు అని వీళ్ళందరూ వల్లభలే నమస్తే వీళ్ళందరూ తిడతమే సరిపోయింది. కానీ మంత్రులు ఎవరు ఏమి అభివృద్ధి గురించి మాట్లాడలేదు, అభివృద్ధి ఏమీ చేయలేదు. ఇప్పుడు వాళ్ళందరూ అదంతా ఇలాంటివి చేయడం వల్ల అంటారా ఇంత దారుణంగా ఓడిపోయారు వాళ్ళందరూ? అవును, మరి ఏది కూడా బాగా చేయలేదు. అటు ఒక నవరత్నాలు వేసామని ధీమాగా ఉన్నాడు కానీ ఎక్కడ ఏమీ చేయలేదు. అభివృద్ధి అయితే మాత్రం రాష్ట్రంలో ఏమీ జరగలేదు. జీరో అంటారు. జీరో. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట అన్నాడు, నేను అదపాతాలను తొక్కేస్తానన్నాడు, ఈ రోజు తొక్కేసాడు అంటారా?
ఏమి జగన్ అలాగ అంటారు కోపంలో కానీ. అంటే 151లో ఉన్నోడిని 11 సీట్లకు పరిమితం చేసాడు కదా. ఇంకా ఇప్పుడు ప్రతిపక్షాల్లో కూడా హోదా లేకుండా అయిపోయింది. అంటే అధపాతాలను తొక్కడం అంటే అదే కదా. అంటే రాజకీయ భవిష్యత్తు అంతా లేకుండా చేస్తాం. రాజకీయ భవిష్యత్తులో మొత్తం జీరో అయిపోయిందని అయిపోయింది. అది మరి వైసీపీ బట్టి పతనం అయిపోయినట్టేనా? పతనం అయిపోయినట్టే. తెలుగుదేశంలో 23 గెలుచుకున్నారు కానీ వీడికి 11 ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. పతనం అయిపోయినట్టే. ఇంక ఈ దెబ్బ 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి కోలుకోలేడు. మరి 30 ఏళ్ళు ఆయన సీఎం అని అన్నాడు కదా, మరి ఏమైందంటారు ఇదంతా? ఆయన ఇదే ఒక జనాలే ఈ మంత్రులే చంద్రబాబు నాయుడే టార్గెట్. వాళ్ళు తిట్టడం, లోకేష్ తిట్టడం తప్పితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అభివృద్ధి చేయలేదు. మరి ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటంటారు? మరి 5 ఏళ్ళు ఏం చేస్తాడు జగన్? ప్రతిపక్షంలో ఉంటాడో లేకపోతే ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో జనసేన ఉంది, అది కూడా లేదు కదా. 11 సీట్లకి పరిమితం అయిపోయాడు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? అంటే చాలా మంది ఆయన జైలుకి వెళ్తాడు అన్నట్టు చెప్తున్నారు. మరి మీ ఉద్దేశంలో ఏమనుకుంటారు మీరైతే? జైలుకి వెళ్తారంటే మరి జైలుకి వెళ్ళొచ్చు. అంటే అంతకు ముందు నుంచే కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి కనుక బెయిల్ మీద తిరుగుతున్నాడు అన్నట్టు చెప్తున్నారు కదా. శుక్రవారం కోర్టుకు కూడా వెళ్ళాలని చెప్తున్నారు. మరి ఈ లెక్కనైతే ఆ పాత కేసులన్నీ తవ్వి మళ్ళీ ఇప్పుడు ఈయన పంపిస్తారేమో కదా. పాత కేసులు అన్ని ఉన్నాయి. ఒక్క సంవత్సరం ఒక వాయిదాకు కూడా వెళ్ళలేదు ఆయన. ఈ 5 సంవత్సరాల్లో అసలు ఆయన వాయిదాలకే వెళ్ళలేదు. దాన్ని బట్టి ఇప్పుడు ఆ కేసులన్నీ మళ్ళీ పెడితే మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళవలసి వస్తుంది. అది మరి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నాన్నగారి పరిపాలన కంటే బాగా చేస్తాను, అంతకు మించి ఉంటదని అన్నాడు. మరి ఎలా అనిపించింది? వాళ్ళ నాన్నగారి పరిపాలన బాగుందా, ఈయన పరిపాలన బాగుందా మీకు? ఆయన రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుండ పెట్టి అందరూ ఆయన బిడ్డ గనక ఈయన బాగా చేస్తాడని ఓట్లు వేసారు అందరూ. అది రాజశేఖర రెడ్డి గారి ఆయన అభిమానంతోనే ఓట్లు వేసారు తప్పితే ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి చెప్తే వేయలేదు. అది అందరు కూడా ఆ ఒక్క ఛాన్స్ అనేది ఇచ్చుకొని రాష్ట్రాన్ని నాశనం చేసాడు అనొచ్చు. అనొచ్చు. రాష్ట్రాన్ని అసలు అభివృద్ధి లేకన్నా ఏంటి పెత్తందారులకి లేబర్కి పెత్తందారులకి ఇద్దామంటున్నాడు. ఈ 30-40 సంవత్సరాల రాజకీయంలో ఇప్పుడు పెత్తందారులకి లేబర్కి ఇద్దాం అనేది మేము చూడలేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఏ మంత్రి కూడా పెత్తందారులతో యుద్ధానికి సిద్ధమా, నేనే భారతంలో అర్జున్ని పెద్ద పెద్ద డైలాగులు వేసాడు. మరి ఏమైందంటారు ఈ రోజు? మరి అవన్నీ ప్రజల గుండెల్లోకి వెళ్ళి ప్రజలు రివర్స్ అన్ని తెలుసుకొని ఈ మంత్రుల మాటలు ఈ మాటలు అన్ని మనసులో పెట్టుకొని ఒకసారి రివర్స్ గా కొట్టారు కావాలని. ఈ 5 ఏళ్లలో రౌడీజం, అరాచకం, అవినీతి, మెయిన్ గా మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ ఇలాంటివి బాగా ఎక్కువైనట్టు చెప్తున్నారు. మరి మీరు అదంతా నిజమేనంటారా? మీరు ఎక్కడైనా వినడం కానీ చూడడం కానీ చూసారా? టీవీలోనే మేము విన్నాం, మరి బయట అయితే మనం చూడలేదు. టీవీలో చెప్తుండగా విన్నాం. ఎక్కడికక్కడే డ్రగ్స్ అది బాగా ఎక్కువగా జరుగుతున్నాయని టీవీలో చూసాం. అది మరి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా ఎక్కువ అంటారు. ఈ 5 ఏళ్ళు బాగా ఎక్కువైందంట. యువత అంతా తప్పుదో బట్టి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నారు అన్నట్టు చెప్తున్నారండి. యువతకే ఉద్యోగాలు అసలు ఇవ్వలేదు. ఒక వారంటీ జాబులు తప్పితే అసలు ఏ జాబులు ఇవ్వలేదు, ఏ జాబులు కూడా తీయలేదు. మరి వాలంటీర్లు ఇప్పుడు జగన్ కోసమే పనిచేశారు. ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ వల్లే జగన్ ఓడిపోయాడు అన్నట్టు కూడా కొంతమంది చెప్తున్నారు. అది నిజమేనంటారా? వాళ్ళ వల్ల ఎందుకు ఓడిపోతున్నాడు జగన్ పెట్టే పని. ఆయన రైతుల్ని ఏడిపించాడు. ఇది రైలు ఆక్వా రైతులు వాళ్ళకు కూడా బాగా ఇబ్బంది అయింది. వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పెట్టడంలో వాళ్ళు కూడా వేయలేదు. ఈ మందు బాబులేమో మంత్ అయిన వాళ్ళేమో వాళ్ళు కూడా మందికి 60 రూపాయల మంది ఏమో 130 రూపాయలు అమ్మడం వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. పోతే రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఎవరికి సుఖం లేదు. ఎవరికో నవరత్నాలు అన్నారు. ఆ నవరత్నాలు ఎవరికో ఇంట్లో అందిన వాళ్ళకే తప్ప బయట అభివృద్ధి అనేది ఏమీ లేదు. దాని వల్లే ఓడిపోయారు అంటారా? దానివల్లే ఓడిపోయారు. అది మరి ఫైనల్ గా ఒక మాట అడుగుతున్నారు. మరి 2029లో మళ్ళీ సీఎం అవుతాడు అన్నట్టు చెప్తున్నారు. అది జరిగే అవకాశం ఉంది అసలు? ఏమీ లేదు. ఇంకా ఆయనకు ఛాన్స్ అన్నాడు. ఇంకా ఛాన్స్ కూడా ఇంకెవరు ఎవరు. అది భూ చట్టం తెచ్చాడు. ఆ చట్టం మీద భూములేమో ఆయన ప్రతి పాస్పోర్ట్ మీద కూడా ఆయన బొమ్మ వేసుకుంటున్నాడు. రాళ్ళు పాతితే రాళ్ళ మీద కూడా ఆయన బొమ్మే. ఎందుకంటారు అలాంటివన్నీ చేయడు? ఇప్పుడు అంటే ఇప్పుడు వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసుంటారు మీరు. మరి ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కొత్తగా ఈయన వచ్చి ఆయన ఫోటోలు గోళ్ల మీద, బొమ్మల మీద అవన్నీ ఎందుకంటారు? ప్రతి దాని మీద ఆయన బొమ్మ, ఆయన ఫోటోలు. ఇప్పుడు మన తాతలు సంపాదించిన ఆస్తి మనకి ఇచ్చాడు. మన పాస్పోర్ట్ మీద ఆయన బొమ్మ వేసుకుంటే మనకు బాధ కదా. ఆయన మనకు సంపాదించేం ఇవ్వలేదు కదా. అది అవి కూడా వాళ్ళ దగ్గర ఉండాలంట కదా ఒరిజినల్ పత్రాలు. ఎంతవరకు కరెక్ట్ అంటారు అలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది? అవి సచివాలయాల్లో ఉండాలి. ఇప్పుడు అవి మనకు డూప్లికేట్ వస్తాయి అన్నారు. మరి అది దానికి ప్రజలకి అందరికి అది వ్యతిరేకత అయింది. దాని వల్ల ఓడిపోయారు అంటారు జగన్. దాని వల్ల మొత్తం అన్ని కారణాలు ఓడిపోయారు. ఫైనల్ గా అయితే
జగన్ ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు, మొత్తం సమాధి అయిపోయింది అన్నట్టు చెప్పుకుంటున్నారు. మీరేమంటారు? ఒక్క మాట చెప్పండి. నేనైతే అసలు జగన్ ఇంకా 10-20 సంవత్సరాల దాకా అసలు కోలుకోడు. కోలుకోడు అంటారా? కోలుకోడు, ఇంకా వస్తా ఛాన్స్ కూడా ఎవరు ప్రజలైతే ఇంకా నమ్మరంటారు. ప్రజలైతే ఇంకా నమ్మరు.